మేడం మేడం ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి యొక్క సంవత్సరికం ఈరోజు నిజంగా తొందర గడిచిపోయి అనిపిస్తా ఉన్నారు. వారు లేని లోటును తీర్చలేంది. ఇప్పుడు కూడా మాలాంటి కార్యకర్తలం కానీ ఈనాడు సిబ్బంది కానీ అందరం కూడా రామోజీరావు గారు ఇప్పటికీ మాతో ఉన్నట్టే, వారు మా మధ్యలో మెలుగుతున్నట్టే, వారు చెప్పినటువంటి మంచి మాటలను గుర్తు చేసుకుంటూ వారు ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పుడు తలుచుకుంటూ వారిని కొలుచుకుంటూ మేము నిత్య జీవితం గడుపుతున్న పరిస్థితి. దాని తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత వారిని చాలాసార్లు కలవడం జరిగింది. ముఖ్యంగా చంద్రయాన్ కూడా వారితో కలిసి చూసేటువంటి ఒక అదృష్ట అవకాశం దొరికింది. దాదాపు 2-3 గంటల పాటు వారితో కలిసి ఉండడం జరిగింది. వారు కలిసినప్పుడల్లా కూడా వారి లోపల ఒక కమిట్మెంట్, ఒక నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత నిజంగా వారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. వారు మన మధ్య లేరు కానీ పొగుడతలేను నేను. అంత ముందు చెప్పినా, వారు ఉన్నప్పుడు చెప్పినా, వారు లేనప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఒక మొండి పట్టుదల. కాబట్టి అవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు నిజంగా మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇంత వయసులో ఉండి కూడా కనీసం వాళ్ళ పందాన్ని ఎక్కువ మార్చుకోకుండా, వారి ఆలోచన మార్చుకోకుండా అదే నిబద్ధత, అదే క్రమశిక్షణ, అదే కమిట్మెంట్ తోని వారు ఇంత జీవితం గడపడం నిజంగా అది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ వారిని స్ఫూర్తి తెలుసుకొని మాలాంటి వాళ్ళందరూ ముందుకు పోతూ ఉంటాం. ఎక్కడ కూడా గుర్తొస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఈనాడు సిబ్బంది కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి కమిట్మెంట్ తెలుసుకొని వాళ్ళు నిజ డ్యూటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు మన మధ్యలో ఉన్నా లేకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా వారి నుంచి తీసుకున్నటువంటి ఆలోచనలను, వారి నుంచి నేర్చుకున్నటువంటి ఆ స్ఫూర్తులను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం. ఒక్కసారి వారికి నివాళులర్పిస్తూ ఈనాడు సిబ్బందికి, యాజమాన్యానికి ఇంకా ఇదే మనోధైర్యంతో ఇంకా ముందుకు సాగాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు కల్పించాలని చెప్పి వేడుకుంటాం.